మామ ఫస్ట్ టైం నిజాయితీగా మాట్లాడిన ఒక పాస్టర్ని చూసిన. కావాలని మీరు కూడా ఈ వీడియో చూడండి. పూజ చేసి దాని మీద వంట చేస్తే తినదంటే ఈవిడ. అదే నిజమైతే రైతు భూమి పూజ చేసే వరి పండిస్తున్నప్పుడు నువ్వేం తినకూడదు? మరి తినేస్తున్నావే. షాపుల్లోంచి నువ్వు బ్యాగులు తీసుకొచ్చినప్పుడు దాని మీద ఎవరి ఫోటోలు ఉంటున్నాయి? వారి ఇష్టదైవం ఫోటోలే ఉంటున్నాయి. మరి ఎలా తెచ్చుకుంటున్నావు? ఉదయం నువ్వు షాప్కి వెళ్ళి 1 కేజీ షుగర్ కావాలంటే ఫస్ట్ వాళ్ళు షాప్ తెరిచి ఏం చేస్తారు? తమ ఇష్టదైవానికి మొక్కి షాప్ అంతా తిప్పి మళ్ళీ తర్వాత డబ్బుల పెట్టలో కూడా ఆ తర్వాత కదా నీకు ఇస్తున్నారు. ఆ లెక్క ప్రకారం నువ్వు ఏ షాప్ లో ఏం కొనకూడదుగా. మరి ఎందుకు కొంటున్నావు? చివరికి కటింగ్ షాప్కి వెళ్తే కూడా వాడు పూజ చేయకుండా కట్ చేయట్లేదు. ఎందుకు కట్ చేయించుకుంటున్నావు? ఇలాగే ఆలోచిస్తూ పోతే నువ్వు బస్ ఎక్కావు. బస్ ఎక్కగానే ఖచ్చితంగా అతను ఏం చేస్తాడు? నువ్వు అగరత్తి వెలిగించి పూజ చేసుకుంటాడు. ఆ తర్వాత బస్ స్టార్ట్ చేస్తాడు. ఆ లెక్క ప్రకారం నువ్వు ఏమెక్కకూడదు. ట్రైన్ ని ఎవరో ఒక కేంద్ర మంత్రి వచ్చి పూజ చేసి ప్రారంభిస్తాడు. అలాగైతే నువ్వు ఏమెక్కకూడదు. ఇలా ఆలోచిస్తే నువ్వు వేసుకున్న బట్టలు ఏదో ఒక షాప్ లో పూజ చేసినా కానీ అప్పుడు నువ్వు ఏమేసుకోకూడదు. చూసారా? ఈ వీచే గాలి ఉంది చూసారు. ఈ గాలిని హైందవ సహోదరులు వాయుదేవుడా అని మొక్కుతారు. అప్పుడు నువ్వు ఏం పీల్చకూడదు. అప్పుడు కదా చూరుకుంటావు. బుద్ధి లేని లాజిక్లని పెట్టి క్రైస్తవ్యాన్ని ఇంకా వ్యతిరేకంగా శత్రువులుగా మార్చేస్తారా? సువార్తకి ఇంకా ఆటంకంగా నిలబడతారా? ఇలాగ ఆలోచిస్తే మీకు తెలుసా, మీరు వేసుకునే చెప్పులు, మనం వాడే ఫోన్, చివరికి నా చేతులు ఉన్న మైక్, ఇక్కడ ఉన్న బాక్స్, ఇక్కడ ఉన్నటువంటి వాయిద్యాలు, మీరు వేసుకున్న కళ్ళజోళ్ళు, మీరు కూర్చున్న కుర్చీలు అన్ని ఆయా షాపుల్లో ఆయా డీలర్స్, చివరికి కార్లు కూడా వాళ్ళు పూజ చేసి వాళ్ళ షోరూమ్ లో అమ్ముతున్నారు. ఆ లెక్క ప్రకారంగా మనం ఏ వస్తువు కొనలేంగా. ఇంకా మీకు బాగా ఇష్టమైన వస్తువు గురించి చెప్పనా? బంగారం. ఏ మార్వాడి అయినా పూజ చేయకుండా బంగారం తయారు చేస్తాడా? ఆలోచించిన ఆశాభంగం తెచ్చి ఇక్కడ పడండి. పాస్టర్లు అందరూ కలిసి మళ్ళీ ఇదే కొత్త సంవత్సరం ఇంకా పెద్ద సభ పెడతారు. అప్పుడు మొత్తం మండలం వచ్చి సువార్త వింటారు. ఇక్కడ ఏంటి బంగారం చూద్దాం, వేయగలరా? అమ్మో ఇది నా బంగారం, పూజ చేసిన బంగారంగా. మరి ఇలా ఉంటుంది. చాలండి, ఇంకెంతకాలం ఈ అజ్ఞానం చెప్పండి. అందుకే మనకి ఏదైనా గొప్పగా అనిపిస్తే పరిగెత్తొద్దు. మోకరించి దేవుని అడగండి, ఇది కరెక్టేనా ప్రభు అని. మన జ్ఞానానికి పరిధి ఉంది. ఆయన జ్ఞానం అమితమైనది. అనంత జ్ఞాని ఆయన. ఈ వీకే చెప్తాడండి భారతదేశం చాలా గొప్పది అని. ఇది కూడా దరిద్రాల్లో ఒకటనమాట. నా భారతదేశము చాలా గొప్పది అని నమ్ముతాను. ఎందుకనంటే సో భారతదేశం గొప్పదండి, కానీ ఎందుకు? ఇందాక ధర్మ గారు మీరు వీడియో పెట్టారు కదా, ఉన్నారా? ఇంకా వీడియో ఉందా? ఉంది కదా, పెట్టారా? ఇప్పుడు కాదు, అంటే వీడిది స్క్రీన్ షాట్ పెట్టండి. వీడిది ప్లే చేసిన తర్వాత తీసుకుందాం. చూడండి పాస్టర్ల చెల్లంగితనం ఎలా ఉంటుంది. ఎంత అంటే ఫోక్ టంగ్ అంటారు కదా, 2 నాలుకల ధోరణి. టోపాస్ బ్లేడ్ అనేది ఎలా దిగుతుంది అనేది చూడండి. ఇప్పుడు మీకు లైవ్ డెమాన్స్ట్రేషన్ అనమాట ఇది. చూడండి. సృష్టికర్తల కోసము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచంలో ఎవరికైనా అర్థమైతే భారతదేశానికి అర్థమవుతుంది. ఎందుకనంటే వేదములు గాని ఈ యొక్క గ్రంథాలలో నిక్షిప్తముగా సత్యదేవుడు ఒకే ఒక్కడు ఉన్నాడు అనే విషయం గాని, ఆయన వస్తాడు, యజ్ఞం అవుతాడు అన్న విషయం గాని నా భారతీయులకు బాగా తెలుసు, ప్రకటించబడి. అసలు సో దీని మీద మాట్లాడదామా ఎప్పుడైనా? నా భారతీయులకు తెలుసు ఏది వస్తాడు, దేవుడు యజ్ఞం అవుతాడు అని చెప్పి. భువనసేనాభి అడి బొందండి, ఏడుందండి. ఓకే, వేదాల్లో ఉంది, నా భారతీయులకు తెలుసు, భారతదేశం గొప్పదన్నాడు కదా. ఇక్కడ ఈ లైవ్ లో ధర్మ గారు పెట్టారా? ఇది పౌలు గారు జూయిష్ కోసం మాట్లాడారు, జూయిష్ దేవత కోసం మాట్లాడారు, కానీ అనుకూలమైన విషయాలను మాత్రం ఎత్తుకుని సువార్త చెప్పాడు. అలాగే మేము కూడా వేదాలలో చాలా చెప్తుంది, చాలా విషయాలు ఉన్నాయి. ఆ బ్రదర్కి తెలిసినవి మాకు కూడా తెలుసు, మేము వేదాలు చదువుతున్నాం. సో వేదాల్లో ఏ విషయాలు ఉన్నాయి అవన్నీ మాకు కూడా కనబడుతున్నాయి. కానీ ఈ విషయాలలో వేదాల్లో సమాంతరమైన విషయాలను ఎత్తుకుని సువార్త ప్రకటిస్తున్నాము. ఎందుకు అంటే వాళ్ళకు సువార్త ఫిక్స్ అవ్వాలి, వారు సువార్త వైపు తిరగాలి అనేది మా యొక్క ముఖ్యమైన ఉద్దేశము. ఇది పౌలు వాడాడు. ఇది మేము కల్పించిన సిద్ధాంతం, మేము అవలంబిస్తున్న పద్ధతి కాదు. అది పౌలు యొక్క బోధ, పౌలు యొక్క విధానం. అలాగే మేము కూడా వేదాల్లో ఉన్న స్త్రీ గాని, యముడు గాని, లేకపోతే ఇంకా చాలా 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 విషయాలు చెప్పారు. అవే మేము అంగీకరించడం లేదు. అందులో సువార్తకు అనుకూలమైన విషయాలు మాత్రమే మేము వాడుతున్నాము, సువార్త ప్రకటిస్తూ ఉన్నాము. చాలా క్లియర్ గా చెప్తున్నాను, చాలా క్లారిటీ ఇస్తూ ఉన్నాను. వేదాలలో బైబిల్ కి సంబంధించిన సత్యానికి సమాంతరంగా కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని ఎత్తుకొని యేసును ప్రెజెంట్ చేస్తున్నాం. ఎందుకనంటే వేదాలను నమ్మేవారు మన చుట్టూ ఉన్నారు. వారికి సువార్త అర్థం అవ్వడం కోసం గమనించండి. కానీ బైబిల్ కి సంబంధించిన కొన్ని పాయింట్స్ వేదాల్లో ఉన్నాయి. వాటిని వాడుకొని సువార్త చెప్పుట వలన అవతల వారికి మతాన్ని గౌరవించిన వాళ్ళం అవుతాము. వారికి మాకు మధ్యలో వారు మనకు బైబిల్ కి దగ్గర అవుతారు, సువార్తకు దగ్గర అవుతారు. ఈ రీతిగా చెప్తే వారు సువార్త వైపు వారికి మనసును తిప్పుకుంటారు. వేదాల్లో ఏవేవో ఉండొచ్చు, అది వారి విషయం, అది వారి సబ్జెక్ట్. కానీ నాకు వారిని క్రిటిసైజ్ చేయడం అనేది నా యొక్క పద్ధతి కాదు, నాకు మ్యాటరే కాదు. కాబట్టి వాటిని ఎత్తుకున్నాను. మనం మొట్టమొదటిగా సిలువ వేయబడిన యేసును చూపించాలి. అది మన మెయిన్ ఎజెండా, అది పౌలు ఎజెండా. ఇంతకన్నా 2 నాలుకల సర్పం ఉంటుందా? ముందే చెప్పాడు చెత్త అని చెప్పి, తర్వాత పబ్బం గడుపుకోవడానికి జనాల్ని మోసం చేసి వీళ్ళ సువార్త వైపు తిప్పడానికి ఎన్నన్నా బొంకుతారండి. చెప్పి వ్యాపారం కోసం ఏదైనా తింటాం, ఏదైనా చేస్తాం. మళ్ళీ ఇది ఇంకింతకన్నా వేరే ప్రూఫ్ అవసరం లేదండి. రక్షకుడు ఉన్నాడు, మన భూమి మీదకి ఆయన వచ్చాడు, మనందరి కొరకు మరణించాడని ప్రకటించడం మన హక్కు. వేదం కూడా అదే ప్రకటించమని చెప్తుంది. ప్రేమ ప్రస్తావన లేదు, కర్తవ్యం అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ నమ్మిక అనే ప్రస్తావన వచ్చింది. శుక్లయజుర్వేదం ఎంత ఖండితంగా చెప్పిందంటే 18వ అధ్యాయం 31వ మంత్రంలో అతడు ఒక్కడే, అతన్ని తెలుసుకోకపోతే అంధకారమే అని చెప్పింది.
మనందరికీ ఒకటే దేవుడు, మనకి ఎవరికి మళ్ళా మతాలు మొదటికి లేవు. వచ్చారు మీరు. మనందరిది ఒకే దేవుడు, మనకు మతాలు లేవు. ఎవరు ఆ దేవుడు ఎవరు? నజరేయుడైన యేసు. ఈ నజరేయుడైన? భూమి మీదకి వచ్చి మానవాళి కొరకు మరణించినవాడు, కన్యకకు పుట్టినవాడు, పంచగాయాలు పొందినవాడు, తిరిగి లేచినవాడు, ఆయన దేవుడు నజరేయుడైన యేసు. బాగా ముదిరిపోయిందిరా మీకు. చెప్తున్నాను, ప్రపంచ గ్రంథం మొత్తం పరిశీలిస్తే ఒకడున్నాడు, ఆయన నమ్మకపోతే అంధకారం అని చెప్పి అందరూ చెప్తున్నారు. అందరినీ బాగానే వాడుతున్నావు, ఇంట్లో ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఆఖరికి కాళ్ళు చేతులు లేని కూడా వదిలిపెట్టాలా? అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. అంటే దేవుని ప్రత్యక్షత కేవలం ధర్మశాస్త్రంలోనే ఉంది. అలా కాకుండా ఈరోజు వీళ్ళు మేము జ్ఞానులను దించుకుంటున్నారు, మరి ఏమో నాకు తెలియదు కానీ వేదాల్లో యేసుప్రభు అని, రామాయణంలో యేసుప్రభు అని, లేకపోతే ఖురాన్లో యేసుప్రభు అని ఇలా మాట్లాడుతున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు క్రైస్తవులుగా సాధారణ విశ్వాసులుగా ఉండడానికి కూడా వీలు లేదు. నాకేం సిగ్గులేదు శరం లేదు, నాకేం సిగ్గులేదు శరం లేదు, నాకేం సిగ్గులేదు శరం లేదు. అయిపోయి